తమన్ గారు చేసినటువంటి సంగీతంలో ఇప్పటి వరకు ఒక రకంగా ఉంటే ఈ సినిమాలో చాలా 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 కొత్తగా అద్భుతంగా ప్రతి పాట మనసుకి హత్తుకునే విధంగా ఉంది. తమన్ మంచి మ్యూజిక్ ఇచ్చాడు కానీ అమ్మా చూడు ఇక్కడే వస్తుంది సాహిత్యం. సార్ తప్పులేదో చెప్తారని చెప్పాలి, తెలుసుకోవాలి. నేనై తట్టుకోగలిగాను కానీ అతనితో చాలా కష్టం అతనితో. రేపు మళ్ళీ ఇంకొక సినిమా పెట్టుకోవచ్చాం, అది వేరు. టాలెంటెడ్ ఫెలో, సేమ్ థింగ్ లేజీ ఫెలో. వాళ్ళ మదరు నేను టీచర్గా ఉన్నప్పుడు కేసరి హై స్కూల్లో చదువుకున్నది, సావిత్రి అని. వాట్ ఏ వండర్ఫుల్ గర్ల్ అప్పుడు, వాట్ ఏ వండర్ఫుల్ ఉమెన్. షీజ్ ఏ సాయి భక్తురాలు, చాలా మంచిది ఆవిడ. నేను ఒకరోజు రికార్డింగ్ చదువుతుంటే వచ్చి ఒక మంచి సాయినాథుని పాట పాడేసి వెళ్ళింది. ఆ రోజే అనుకున్నాను ఈ పిక్చర్కు సూపర్ హిట్ అని. జనరల్గా ఇలాంటివి ఏమైనా ఉన్నా పర్సనల్గా చెప్తారు అంటే బిడ్డ ఎదగాలనా? డెఫినెట్గా నా పిల్లలు తప్పు చేసినా చెప్తూ ఉంటాను, సరిదిద్దుకోమని. ఇందులో 2 పాటల్లో మీ వాయిస్ విన్నా. ఒకటి సుస్వాగతం అంటూ సరస, అందులో మీ వాయిస్ మధ్య మధ్యలో మీ ఎక్స్ప్రెషన్స్ ఉన్నాయి. అలాగా అంతుందో. అలాగే ఇదే సినిమాలో మరొక పాట డాన్ డాన్ డడ హనుమంతుడి గురించి, అసలు అది వింటూ ఉంటే కళ్ళ ముందు హనుమంతుడు ఉన్నట్టుగా కొత్తగా పవర్ వస్తున్నట్టుగా ఎంత బాగుందో. మధ్యలో మీ గొంతు ఉంటుంది. సుద్దాల అశోక్ తేజ్ రాశాడు మా పాట. అవును. విష్ణు ఒక మాట అన్నాడు, డాడీ కుంతిపుత్రుల్లో బాబా పాటను ఇళయరాజా గారి మ్యూజిక్ ఇంకా ప్రతి గుళ్ళోనూ థర్స్డే పెడుతుంటారు గురువారం రోజున. అదేవిధంగా ఆంజనేయ స్వామి పాటని మీరే ఎందుకు ఎన్నుకున్నారు, ఉంటే ప్రతి గుడిలోనూ పాడుకునేటట్టు ఉండాలి అని అన్నాడు. ఏంట్రా ప్రధానికి నువ్వు ఇలా చెప్తున్నావు, మ్యూజిక్ అనేది ఒకసారి బ్రహ్మాండంగా వస్తుంది, ఒకసారి రాదు. తల కింద పెట్టి కాళ్ళు పైకి లేపినా బ్రహ్మాండంగా కూర్చుందని రాదు, ఒకసారి మ్యూజిక్ కుదరదు. సరస్వతి ఈ నటరాజు తమాషగా ఉంటారు, అంత ఈజీ కాదమ్మా. ఎంతో బ్రహ్మాండంగా మ్యూజిక్ కూర్చుంటాం, ఒకసారి నువ్వు 5-6 రోజులు కూర్చున్నా ఒక పాట రాదు, ఒకసారి కూర్చున్న వెంటనే వచ్చేస్తుంది మ్యూజిక్ డైరెక్టర్ కూడా ట్యూన్. అలా వచ్చింది హనుమంతుడి పాట. ఇక్కడే మన ఇంట్లోనే జల్పల్లోనే కంపోజ్ చేసాం. తమ్ముడు ఇక్కడికి వచ్చాడు మద్రాసు నుంచి. దానిలో ఒక శ్లోకం ఉంటే బాగుంటుందని అనిపించింది, అది నేనే పాడితే బాగుంటుంది అన్నారు. అంతా చూసుకున్న తర్వాత గణేశాచార్య ఈ పిక్చర్లో చేశాడు ఆ సాంగ్. అద్భుతం మిస్టర్ మోహన్ బాబు గారు, ఆయన హిందీలో మాట్లాడారు, అలాగే ఉంచేసిండు అన్నాడు. చాలా ఎక్కువ ఖర్చు పెట్టాం, రోమాలు నిక్కబడవాలి ఆ పాటగా మాత్రం. ఏం లేదు, నిన్న ఒక సినిమా చూశాను. అర్జున్ రెడ్డి, అది చాలా కాంట్రవర్షియల్ సినిమా అని విన్నాను. నాకు ఐస్ గడ్డలు కావాలి సార్. నేనేం అడిగినా బే, ఇంక ఊపింది చాలు, ఇంటికి పో.